కుంభమేళాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శశికాంత్ కుటుంబాన్ని మధుసూదనాచారి పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు 30 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘటన కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆగి ఉన్నటువంటి టెంపో వాహనాన్ని జబల్పూర్ దగ్గర ఒక లారీ ఢీకొనడం వల్ల హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి 9 మంది వ్యక్తుల్లో 7 దుర్మరణం చెందడం, ఇద్దరు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని స్పందించాల్సింది 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ 3 కలిసి చనిపోయినటువంటి కుటుంబాలని సంపూర్ణంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అదే రకంగా చికిత్స పొందుతున్నటువంటి వారిద్దరికి కూడా అవసరమైతే చాపర్లో కానీ ఫ్లైట్లో కానీ లిఫ్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి అత్యంత మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి. చనిపోయినటువంటి వారికి ఒక్కొక్క ప్రభుత్వం ఒక 10 లక్షల చొప్పున కనీసం 30 లక్షల రూపాయలు వారికి సహకారాన్ని అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా